నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ నేతలు చేస్తున్న నిరసన కార్యక్రమం ఈరోజు ఎడ్ల బండి మీద ఆటోనెక్కించి ఆ ఎద్దుని ఎంత బాధ పెట్టిస్తున్నారో అది చూసి సహించలేక అంటారు కదా. ఇది బాధపడుతూ ప్రముఖ యాంకర్ రష్మి ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టింది. వాళ్ళని ఎటువంటి శిక్ష పడేలా చూడండి అని అంటూ తను ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం, నిజంగా ఎందుకు ఆ ఎద్దుని అంటే మూగ జీవిని ఇంత ఇబ్బంది పెడుతున్నారంటూ తను ట్విట్టర్లో పోస్ట్ అయితే పెట్టింది. ఇది నిజానికి ఇంకా ఎంత దూరం వెళ్ళే ప్రయత్నం అయితే ఉంది. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గొడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్తే మేడం, మొత్తానికి చూసుకుంటే ఈ రోజు వాళ్ళు నిరసన కార్యక్రమం అంటూ ఒకటి చేస్తూ వైసీపీ నేతలు తనేమో భూమన అభినయ్ రెడ్డి అంట మరి ఎడ్ల బండి మీద ఆటో ఎక్కించి మరి వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తున్నారు. ఏంది మేడం దీనికి అసలు స్పందన? అది అంటే మనం ఏదో చాలా తెలివిగా చేస్తున్నాము, మనం ఏదో నిరసన తెలియజేస్తున్నాము, తెలుగుదేశం పార్టీని ఇరుకుని పెట్టేద్దాము అని అనుకుంటే ఇవాళ వైసీపీ ఇరుకుని పడింది. ఎందుకంటే ఇప్పుడు డీజిల్ కొరత, పెట్రోల్ కొరత అని చూపించడానికి ఒక వినూత్న ప్రదర్శన అట. ఇవాళ ఎక్కడైనా మీకు డీజిల్ పెట్రోల్ కొరత ఉందా? లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ చూడండి, తెలంగాణ చూడండి, ఎక్కడా లేదు. అసలు క్యూలే లేవు, ఖాళీగా ఉన్నాయి బంకులు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అతి తెలివికి పోయి ఎడ్ల బండి మీద ఆటో ఎక్కించారు. అంతటితో ఆగకుండా మీరు చూశారు, అభినయ్ రెడ్డి పేరుంది, భూమన అభినయ్ రెడ్డి అని. అతను పాప నిరసన తెలియజేస్తున్నాడు ఫ్లెక్సీలు కట్టి. ఇక్కడ బాధాకరమైన అంశం ఏంటంటే ఒక మూగజీవిని హింసించారు. ఏ రకంగా అంటే ఇప్పుడు ఎడ్ల బండి అన్నప్పుడు ఎడ్లు కదా బండిని ఈడుస్తాయి. ఆ బండి మీద మళ్ళీ ఆటో ఎక్కించటం ఏంటి? పెట్రోల్ లేదని తెలియజేయడానికి నీ మెడకి నువ్వు ఒక తాడు కట్టుకుని ఆటో లాగాల్సింది అభినయ్ రెడ్డి, లేకపోతే నడువుకు కట్టుకుని. పోనీ మెడకంటే ఇదైపోతాడు, చనిపోతాడు. నడువుకు కట్టుకుని ఆటో లాగచ్చుగా తెలివి. అవును, నీకు అప్పుడు కష్టం తెలిసి వస్తుంది కదా. నీకు అర్థమైందా నేను చెప్పింది? ఎడ్ల బండి ఎందుకు? నీకు నిజంగా నిరసన తెలియజేయాలి, నువ్వు చాలా కన్సర్న్ నీకు మనుషులంటే అనుకుంటే, లేదు పాపం ఆంధ్రప్రదేశ్ విలవెల్లాడిపోతుంది అనుకుంటే, నేను అడుగుకు ఒక పలుపుతాడులాగా ఉంటుంది చూడండి, అది కట్టుకుని ఆటో లాగితే నీకు మంచి పేరు వచ్చేది. అబ్బో భలే చేశాడే అభినయ్ రెడ్డి, నిజంగా ఎంత ప్రజల గురించి ఆలోచిస్తున్నాడు, తన్ని తాను బాధ పెట్టుకున్నాడు అని వాళ్ళు హీరో అయి ఉండేవాడు. కానీ నువ్వు చేసిన పనికి ఆ మూగజీవి వేదన చూస్తుంటే అందరికీ మనసు చలించిపోయింది. ముఖ్యంగా రష్మి అమ్మాయి కొంచెం జంతువుల పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. ఇదివరకు కూడా కుక్కల పట్ల కూడా చాలా చూపించింది అమ్మాయి. ఇటీవల కాలంలో మీరు చూసారు, హస్కీ కుక్కల్ని ఒక 30-40 రోడ్డు మీద వదిలేశారు చిన్న పిల్లల్ని. సో అవి తిండి లేక నీళ్లు లేక ఇదైపోతే కొంతమంది దాన్ని చూసి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. వాటిని గురించి కూడా అమ్మాయి స్పందించింది. సరే అవన్నీ ఓకే, తను స్పందించడం చాలా కరెక్టు. కానీ ఒక పార్టీ పరంగా ఒక నిరసన తెలియజేయడానికి అసలు చిన్నపిల్లల్ని ఎలా వాడకూడదో జంతువుల్ని అలాగే వాడకూడదు. ఎవరైనా సరే స్కూల్ పిల్లల్ని ఎండలో నిల్చోబెట్టడాలు, రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రచారాల కోసమో లేకపోతే వాళ్ళ సభల కోసమో అవి ఎంత తప్పో, జంతువుల్ని హింసించడం కూడా అంతే తప్పు. అంటే మీకు ఏ జంతువు అయినా సరే, మనం ఈ మధ్యకాలంలో మంచి మంచి వీడియోస్ చూస్తున్నాం. మీకు ఒక పెద్ద పక్షి, అంటే అది కొంగ కాదు, కొంగలాగా ఉంటుంది. ఆ పక్షిని ఒక అతను సంరక్షించాడు. ఇది జరిగి చాలా రోజులైంది. అతను ఎక్కడికి వెళ్ళినా అతను మంచిగా అయిపోయాక ఆ పక్షి అతని ఇంట్లోనే ఉండేది. అతనితో పాటు పొలానికి వెళ్తుంది, వస్తుంది. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎగురుతూ అతను వెంట వెళ్ళేది. బీహార్, ఉత్తరప్రదేశ్లోనూ వాళ్ళకి అది రాష్ట్ర పక్షి కూడా. సో గవర్నమెంట్ ఒప్పుకోలే, ఆ పక్షిని జూకి పంపించేశారు. అతను చాలా ఫీల్ అయ్యాడు. అలాగే నెమళ్ళని పెంచుకునేవాళ్ళు, తర్వాత జింకల్ని పెంచుకునేవాళ్ళు. అంటే అవి దెబ్బతిన్నప్పుడు మన దగ్గరికి వస్తాయి చూడండి, చిలకలు పిచ్చుకలు, మనం కాపాడి వాటిని మనం పెట్స్ అయిపోతాయి. ఆ తర్వాత ఏనుగులు ఎస్పెషల్లీ మీకు కేరళలో ఒక ఇంటికి రోజు ఒక ఏనుగు వస్తుంది, వచ్చి పళ్ళు తినేసి వెళ్తుంది తెలుసా. అది చక్కగా ఒక టైంకి వచ్చేసి గేటు తీసుకుని గుమ్మం ముందు నిల్చుంటుంది. భలే ముచ్చటగా ఉంటుంది. ఇంకొక ఏనుగు ఆ పళ్ళు పెట్టే వాళ్ళ ఇంటికి వచ్చి ఒకరోజు ఏడుస్తుంది. ఎందుకు తెలుసా? దాన్ని అడవి దోమ కుట్టింది. అది ఏడుపు కూడా భలే గమ్మత్తుగా ఉంది తెలుసా మీరు. అంటే అలాంటి వీడియోలు చూస్తే మనకి చాలా మనసు ద్రవించిపోతుంది. అంటే నేను అనేది పాప ఆ కుటుంబం మొత్తం పళ్ళు తినమని బతిమాలుతుంది ఆ ఏనుగుని. అది తింటల్లా ఏడుస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కన్సర్న్ ఉండాలి.
ఇక్కడ కన్సర్న్ లేదు వైసీపీ వాళ్ళకి. అంటే వాళ్ళకి మనుషుల మీద ఎలాగా లేదు, జంతువుల మీద కూడా లేదు. అవి మూగజీవులు కదా, అవి ఏం చెప్పుకుంటాయి. అందులో ఈ వేసవికాలం ఏమవుతుందంటే వాటికి దాహం వచ్చేసి, మీరు ఎప్పుడైనా మీకు పల్లెటూరులో ఉంటే తెలుస్తుంది, ఎద్దులు ఇట్లా కార్చేస్తాయి నోట్లోంచి, చుంగలాగా వస్తుంది పాపం. అంటే అంత దాహం వేస్తుంది వాటికి. అవన్నీ పట్టించుకోకుండా ఇతను భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు ఇతను, అది తిరుపతికి చెందినవాడు. సో నిరసనేమో కానీ ఇప్పుడు ఇతను తీసుకెళ్ళి జైల్లో వేయాలి. అది ఆవిడ పేటాకు కూడా దాన్ని ఆ లేఖని ఇది చేసింది, అంటే తను పెట్టిన ట్వీట్ని శిక్ష పడాలి, శిక్ష వాళ్ళకి పడాలి కఠిన అని శిక్ష అంటుంది. పడాలి మనం కూడా అదే చెప్తున్నాం. సో ఇలాంటి వాళ్ళని ఉపేక్షించొద్దని చెప్తున్నాం. ఇప్పుడు మీరేదో ఒక పార్టీ మీద కక్షతో జంతువుల్ని హింసించకండి, పిల్లల్ని హింసించకండి. మనుషుల్ని అలాగే హింసించారు 5 ఏళ్ళు కదా, ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి అని చెప్తున్నాం. మేడం. వైసీపీ వాళ్ళు వింత వింత ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒక వింత ఇదైతే నిన్న అంబటి రాంబాబు కూడా ఒక వింత చేశాడు. అది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుంటాడంట మేడం. అంటే జగన్మోహన్ రెడ్డిని అంబటి రాంబాబు సీఎం చేస్తాడా, లేదా రాష్ట్ర ప్రజలు సీఎం చేస్తారా? ఏంటి మేడం అసలు అర్థం చెప్పాలి, కావట్లేదు. ఎందుకంటే ఆయనకి బుర్ర మోకాల్లో ఉందేమో. అందుకని నేనే సీఎం చేసే వరకు నేను నిద్రపోనేదో చెప్తున్నాడు. పాప శపథం చేశాడు ఆయన, మంగమ్మ శపథం లాగా. మీకు శశికళ చేసింది శపథం. కానీ ఇవాళ మరి 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి కదా, శశికళ సీఎం అవడం ఎంత నిజమో జగన్మోహన్ రెడ్డి అవ్వడం కూడా అంతే నిజం. అందుకని పాప అంబటి రాంబాబు గారు అంటే కొంచెం గడపాలి కదా టైము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తిట్టకుండా. అందుకని అలాంటి ప్రతిజ్ఞలు చేస్తాడు. ఇప్పుడు ఇడుపుల పైన పర్మిషన్ లేకుండా ఎందుకు వెళ్ళావు అంటాడేమో వచ్చిన తర్వాత. మరి ఏం జరుగుతుందో చూడాలి. అంబటి రాంబాబుకి ఏంటంటే కాలక్షేపం లేదు. ఇప్పుడు ఆయన నిజంగా చెప్పాలంటే ఆటలో అరటిపండు అంటాం చూడండి, అట్లా ఉంటాడు. ఏదో ఒక ఫన్నీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా మనకి కామిక్స్లో వాటిలలో, అలాగే అనిపిస్తాడు నాకైతే. ఒక సీరియస్నెస్ లేదు మనిషిలో. ఒక రాజకీయ నాయకుడు అంటే మనకు ఒక రెస్పెక్ట్ రావాలి. మిమ్మల్ని చూడగానే ఒక గౌరవం రావాలి. ఎట్ ద సేమ్ టైం అమ్మో ఇతను చాలా తెలివైన వాడు, ఇతను మంచి రాజకీయ చతురత ఉంది, ఇతను మంచి రాజకీయ నాయకుడు అని మీకు ఇంతవరకు వైసీపీలో ఎవరిని చూస్తారన్నా అనిపించిందా? ఒక్కళ్ళని చూసినా అనిపించదు. ఎందుకంటే వాళ్ళు రాజకీయాలు చేయడానికి రాలేదు, రాజకీయాలు కాకుండా విధ్వంసం చేయటానికి వచ్చారు, రాష్ట్రాన్ని నాశనం చేయటానికి వచ్చారు, తినటానికి వచ్చారు. అందుకని వాళ్ళకి ప్రజల్ని ఎలా పాలించాలి, ఏం చేయాలి తెలియదు. సో అంబటి రాంబాబుకి కూడా నేను కాపు కాదంటాడు, ఇంకేదో చెప్తాడు. నువ్వు బైబత్ కాపువే కదా. మనం వద్దనుకున్న పోనిది కులం అది ఉంటుంది మనతోటి. కాకపోతే ఏంటంటే మన మతం మారితే కులం ఉండదు అది, కానీ ఆ లక్షణాలు ఉంటాయి మనలో, ట్రైట్స్ అంటారు. ఆ ట్రైట్స్ అనేది ప్రతి మనిషికి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ కులానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి. అది మీరు గమనిస్తే అర్థమవుతుంది. అదే జీన్స్. కాబట్టి ఆయనకు కూడా జీన్స్ ఉన్నాయి. కాకపోతే ఆయనకు అర్థం కావట్లేదు, రెడ్డి అనుకుంటాడో ఏమనుకుంటాడో మనకు తెలియదు. ఏది ఏమైనా అప్పుడప్పుడు వచ్చి సరదాగా మనకి కాసేపు నవ్వించి వెళ్తూ ఉంటాడు అంబటి రాంబాబు. అది ఒక జోకర్ లాగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.